లెసన్ 8 అర్బన్ లైవ్లీహుడ్. సో పోయిన లెసన్లో మనం రూరల్ లైవ్లీహుడ్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో రూరల్ లైవ్లీహుడ్స్లో మేజర్గా మనకి డైలీ వేజ్ లేబరర్స్, అగ్రికల్చరల్ పని చేస్తారు కదా, సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉండే. కానీ ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ ఉంటారనమాట మున్సిపల్ ఏరియాస్లో. సో మున్సిపల్ ఏరియాస్లో బేసిక్గా మన ఇండియాలో ఓవరాల్ 5000+ టౌన్స్ ఉన్నాయి, 27 పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. అందులో చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇట్లాంటి హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ అన్నీ బిగ్ సిటీస్ 27 ఉన్నాయి ఆల్మోస్ట్. టౌన్స్ వచ్చేసి 5000+ టౌన్స్ ఉన్నాయి. సో మనం పొద్దుగా లేచినప్పటి నుంచి సో అర్బన్ లైవ్లీహుడ్లో ఎట్లా ఉంటుంది అంటే, పొద్దుగాల కూరగాయలు అమ్మేటోళ్ళు వస్తారు, పూలు అమ్మేటోళ్ళు వస్తారు, ఆటో రిక్షాలు నడిపేటోళ్ళు, మంగళోళ్ళు, వీళ్ళందరి షాప్స్ ఆల్మోస్ట్ స్ట్రీట్స్లోనే ఉంటాయి. ఓకే, సో అహ్మదాబాద్ సిటీలో ఒక సర్వే చేసినారు. ఆ సర్వే ప్రకారం ఏంటి అంటే 12% సిటీలో ఉన్న 12% పాపులేషన్ మొత్తం స్ట్రీట్ పైననే వర్క్ చేస్తారు అని ఆ సర్వేలో తేలింది. సో రోడ్స్ పైన టెంపరీగా షాప్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అని అంటాం. వీళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు వచ్చి అది తీసేయమంటారు. సో ఇట్లా వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉండే. కానీ తర్వాత కొంతమంది యాక్టివిస్టులు ఫైట్ చేసిన తర్వాత స్ట్రీట్ వెండింగ్ కూడా ఒక రైట్ టు ఎర్న్ అనేసి ఉంది. వాళ్ళ లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోనికి వాళ్ళకు ఒక రైట్, అది స్ట్రీట్ వెండర్స్కి ఆ రైట్ అనేది ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ట్రాఫిక్ ఇంకా పబ్లిక్ ఇబ్బంది కలగనంత వరకు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ పని చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కంట్రీలో 1 crore+ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకొక టైప్ సిటీస్లో ఏం కనిపిస్తుంది, హోల్సేల్ షాప్స్ కనిపిస్తాయి. సో ఈ హోల్సేల్ షాప్స్ నుంచి సామాన్లు అవి ఇవి తీసుకొని వేరే షాప్లో వాళ్ళ షాప్స్ దగ్గర గ్రాసరీ స్టోర్స్ అట్లాంటి కిరాణా షాపులు వీళ్ళందరూ తీసుకొని పోయి అక్కడ అమ్ముకుంటారు. సో వీళ్ళకి బేసిక్గా లైసెన్స్ ఉంటుంది. ఓకే, పర్మనెంట్ షాప్స్కి లైసెన్స్ ఉంటుంది. అది రెస్టారెంట్, హోటల్స్ అయితే వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరి. ఈ రెస్టారెంట్, హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్లో వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలకి సేఫ్టీ ఉండడానికి ఫైర్ సేఫ్టీ అని కూడా ఉండాలి. ఆ ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ ఉంటాయి. సో మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే వాళ్ళందరూ ప్రాపర్ గైడ్లైన్స్, రూల్స్ని ఫాలో కావాలి. ఎందుకంటే జనాభా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడ హోటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ లైసెన్స్, సేఫ్టీ లైసెన్స్ లైక్ ఫైర్ సేఫ్టీ లైసెన్స్ ఇవన్నీ తప్పకుండా ఉండాలన్నమాట. అదే రూరల్ లైవ్లీహుడ్లో మనకు అవన్నీ అవసరం ఉండవు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్ట్ వర్కింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో స్పెషల్గా మనకి గార్మెంట్ సెక్టర్లో చూసుకుంటే డైలీ వర్కర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినాయి అనుకో కంపెనీకి, వాళ్ళు పిలుస్తారు. సో అక్కడ ఉన్న ఉమెన్ అందరూ పోతారు. ఓవర్ టైం అయితే ఒక 100-200 ఎక్స్ట్రా పే చేస్తారు వాళ్ళకి. వాళ్ళు పిలిచినప్పుడు పోతారు కాబట్టి వీళ్ళని కాంట్రాక్ట్ వర్కర్స్ అంటారు. సో పని ఉన్నప్పుడు వీళ్ళని పనులకు పిలుస్తారు, లేనప్పుడు ఏం పిలవరు ఇంకా. సో అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏం ట్రెండింగ్ జాబ్ ఉందంటే కాల్ సెంటర్ జాబ్స్ అనేవి సిటీస్లలో ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫారెన్ కంపెనీస్ అయినా కానీ, లోకల్ కంపెనీస్ అయినా కానీ. నెక్స్ట్ మనకి అక్కడక్కడ లేబర్ చౌక్స్ అని కనిపిస్తాయి. లేబర్ చౌక్స్ ఏంటి అంటే పొద్దుగాల పోతే కన్స్ట్రక్షన్ వర్క్ అయినా లేకపోతే ఏమన్నా ఫీల్డ్ వర్క్ ఇట్లాంటి వర్క్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వర్క్స్కి డైలీ లేబర్ని మాట్లాడుకొని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు కూలి పైసలు ఇచ్చేస్తారనమాట. సో అట్లా మనకి లేబర్ చౌక్స్లో లేబర్స్ అందరు దొరుకుతారు. సో ఇట్లాంటి సినేరియో కూడా మనకి అర్బన్ లైవ్లీహుడ్లో కనిపిస్తుంది. సో ఇదన్నమాట టోటల్గా అర్బన్ లైవ్లీహుడ్ సంబంధించింది.